సింధు, యష్ భార్యాభర్తలుగా అసలు మీరెందుకు విడిపోయారు? అపార్థాలు, అపోహల వల్ల. ప్రేమ, నమ్మకం లేకపోవడం వల్ల. ఓకే, మీరు వేరయ్యి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నా ఇంతవరకు డైవర్స్ తీసుకోలేదు. అలాంటప్పుడు మీ పిల్లల కోసం మళ్ళీ మీరు భార్యాభర్తలుగా కలిసి ఉండొచ్చు కదా? దానితో కాపురం చేయడం మా వాడికి ఇష్టం లేదు మేడం. రామచంద్ర, మిమ్మల్ని ఎవరు అడిగారు? నేను అడిగింది మీ అబ్బాయిని. మీరు సైలెంట్గా ఉండండి. ఇదేంది, పిల్లల్ని మాకు అప్పచెప్పాలని చెప్పాల్సింది పోయి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తా ఉండదే. పిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండాలి. కుటుంబాల్ని, కుటుంబంలోని వ్యక్తులని దగ్గర చేయాలనేదే కోర్టు ఉద్దేశం. సో మీరిద్దరూ కలిసి ఉండే ఆలోచన చేస్తే బెటర్గా ఉంటుంది. ఏమంటారు? జడ్జి ఏంటి పిల్లల్ని మాకప్పగించాల్సింది పోయి వీళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తోంది? నా పిల్లలకి వాళ్ళ అమ్మతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇంకా నేనెలా ఉంటాను జడ్జి గారు? ఓకే, ఆ విషయాన్ని నేను ఇప్పుడు పిల్లలతో మాట్లాడతాను. మీరు బయట కాసేపు వెయిట్ చేయండి. మేం కూడా ఇక్కడే ఉంటాం జడ్జి గారు. రామచంద్ర, ఉండకూడదండి. మీరుంటే పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పిల్లలు ఫ్రీగా ఉండాలంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. మేడం, పిల్లల్ని లోపలికి తీసుకురా. అలాగే మేడం. పిల్లల్ని లోపలికి పంపించమంటున్నారు. రిషి, శశి, మీ నాన్న మీకోసం చాలా కష్టపడ్డాడు. మీరు లేకపోతే బతకలేడు. అది గుర్తించుకొని వెళ్ళండి. ఏంటండి మీరు? ఇప్పుడే జడ్జి గారు చెప్పారు. ఎందుకు పిల్లల్ని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? కంప్లైంట్ చేయమంటారా జడ్జి గారికి? మేడం, మీరు కామ్గా ఉండండి. వాళ్ళని పంపియండి.
హలో, కమ్ 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 కమ్, రండి, ఇలా రండి. హలో, మీ పేర్లేమిటి నాన్న? శశి, రిషి. గుడ్. మీలాగే మీ పేర్లు కూడా చాలా బాగున్నాయి. చాక్లెట్ తిందామా? ఏమిటి, చాక్లెట్స్ అంటే మీకు ఇష్టం ఉండదా? ఇష్టమే. మరి తీసుకోవచ్చు కదా. ఇప్పుడొద్దు. మేడం వెళ్ళకూడదు మేడం, ఇక్కడే వెయిట్ చేయాలి. సరే, ఏం చదువుతున్నారు ఇద్దరు? సెకండ్ క్లాస్. మ్మ్హ్మ్. ఇద్దరు ఒకే స్కూలా? అవును. ఇప్పుడు నేను అడిగేదానికి మీరు టెన్షన్ పడకుండా మీ మనసులో ఏమనుకుంటున్నారో ఫ్రీగా చెప్పండి. ఉం? అలాగే. మీ అమ్మా నాన్న ఇద్దరిలో మీకెవరంటే బాగా ఇష్టం? భగవంతుడా, ఇదే నాకు ఆఖరి అవకాశం. ఇది పోయిందంటే ఇంక నా పిల్లలు నాకు దక్కరు. ఈ అమ్మ ఆవేదనని అర్థం చేసుకుని నా పిల్లల్ని నాకు దగ్గర చేయి. మేడం పెద్దవాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం. జడ్జి గారు మిమ్మల్ని అందరినీ లోపలికి రమ్మంటున్నారు. మీ పిల్లలు చెప్పిన ఆన్సర్ని బట్టి ఈ కేసు ఒక కొరిక్కొచ్చింది. మీ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో నిర్ణయించుకున్నారు.